ఈ ఎగ్జాంపుల్ లెసన్ అయిపోయేదాకా క్యారీ అవుతుంది. ఓకేనా? జాగ్రత్త వినండి. సర్వెంట్ హెరిటేజ్, డామినెంట్ హెరిటేజ్. ఈ సర్వెంట్ హెరిటేజ్ ఎవరైతే పొసెషన్లో కానీ ఓనర్షిప్ కానీ కలిగి ఉన్నాడో వాడు సర్వియంట్ ఓనర్, డామినెంట్ ఓనర్. ఓకే, ఇది చూడాలి. ఇంకొకటి, ఇదంతా వాటర్, పాండ్, వాటర్ సంథింగ్. ఇదంతా అదర్ ప్రాపర్టీస్, ఇదంతా అదర్ ప్రాపర్టీస్. దిస్ ఈజ్ ద రోడ్ అనుకోండి, ఇది రోడ్డు. సేమ్ ఇక్కడ కూడా వేరే వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి. ఈ రోడ్డు నుంచి నా ప్రాపర్టీలోకి నేను రావాలి అంటే, నా ప్రాపర్టీలోకి డామినెంట్ హెరిటేజ్, ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో డామినెంట్ హెరిటేజ్ అనేది ఇతని ప్రాపర్టీ, డామినెంట్ ఓనర్. నా ప్రాపర్టీలోకి నేను రావాలి అంటే ఈ రోడ్డు మీద నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఓకేనా, బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి రోడ్డు మీద నుంచి ఇక్కడికి ఎగురుకొని వస్తానా, ఇక్కడ నడుచుకొని వస్తానా? ఏదో ఒక దారి తీసుకొని రావాలి కదా. ఐ నీడ్ టు టేక్ సమ్ వే, ఇజంట్ ఇట్? ఇప్పుడు ఫర్ వాట్ పర్పస్ దట్ ఈజ్మెంట్? ఫర్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ ఆ ఈజ్మెంట్. ఈ దారి నాకు లేకపోతే నేను నా యొక్క డామినెంట్ హెరిటేజ్ని, ఈ డామినెంట్ ఓనరు డామినెంట్ హెరిటేజ్ని వాడుకోగలడా? ఫుల్గా, పర్ఫెక్ట్గా, అబ్జల్యూట్గా వాడుకోగలడా? ఆ దారి ఉంటేనే. దీన్ని నడక దారి అంటారు, లేదంటే రైట్ ఆఫ్ వే అంటారు. రైట్ ఆఫ్ వే ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో for the timing I'm removing this because I'm only taking two right of way suppose for example ఇతను, సార్ నువ్వు ఇక్కడ ఉంది కదా, మీరు ఇటుపక్క కూడా రోడ్డు ఉంటుంది కదా, ఇక్కడ చెరువు ఉన్న, పాండో సంథింగ్ వాట్ ఎవర్, లేక్ ఆర్ పాండ్ సంథింగ్, వాటర్ ఈజ్ సంథింగ్ ఆర్ ఎనీ అదర్ ల్యాండ్స్. ఇక్కడ నుంచి వీటిలన్నిటిని దాటుకొని ఇక్కడికి రావడం సింపులా, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడం సింపులా? ఇక్కడ నుంచి ఇది ఒక్క బిల్డింగ్, ఇది ఒక్క ల్యాండ్ని తీసేసుకొని ఇక్కడికి వచ్చేస్తే తొందరగా ఈజీగా వచ్చేస్తాను. క్యాన్ సర్వేంట్ హెరిటేజ్ డామినెంట్ బాబు ఫర్ ద టైం బీయింగ్ ఎక్స్ వై అనుకోండి. ఎక్స్ వైని అడగొచ్చా? నువ్వు అటువైపు దారి ఉంది కదా, అటు నుంచి రావచ్చు కదా అని అడగొచ్చా? అడుగుతాడా? అర్థమైందా? ఎందుకు? హీ ఈజ్ ఎక్సర్సైజింగ్ దిస్ రైట్ ఆఫ్ వే నాట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డిస్టర్బింగ్ ద సర్వియంట్ ఓనర్స్ ఆర్ సర్వియంట్ హెరిటేజ్ ప్రాపర్టీ. He is exercising the right of way for the purpose of better enjoyment of dominant heritage. ఇప్పుడు ఎవరిని డామినేట్ చేస్తున్నారు? యాక్చువల్లీ he is dominating for the purpose of right of way on him, isn't it? ఇప్పుడు రైట్ ఆఫ్ వే ఎవరు ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు? డామినెంట్ ఓనర్ ఈజ్ ద పర్సన్ హూ ఎక్సర్సైజర్ ఈజ్మెంట్ రైట్. అర్థమవుతుందా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి ఈ నడకదారు, ఈ యొక్క వేలో ఇది కూడా ఎవరి ప్రాపర్టీది? సర్వియంట్ హెరిటేజ్ ప్రాపర్టీయే, కానీ బెటర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ డామినెంట్. సపోజ్ క్యాన్ సర్వియంట్ ఓనర్ ఎక్సర్సైజెస్ రైట్ ఆఫ్ ఈజ్మెంట్ రైట్ అగైన్స్ట్ హిజ్ ఓన్ ప్రాపర్టీ. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు ఇతను కూడా వస్తాడు కదా ఇక్కడ నుంచి ఇంటికి. ఇక్కడ గేట్ ఉంటుంది, ఈ గేట్లో నుంచి తలుపు తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఏదో ఒక ఇల్లు అనుకోండి, అంతేనా? స్థలం, ఖాళీ స్థలం ప్లస్ ఇల్లు అనుకోండి. క్యాన్ హీ ఎక్సర్సైజ్ ఈజ్మెంట్ రైట్ అగైన్స్ట్ హిజ్ ఓన్ ప్రాపర్టీ?
అర్థమవుతుందా? అంటే జనరల్గా 90% ఆఫ్ ద కేసెస్లో వన్ పర్సన్ ఎక్సర్సైజింగ్ ఈజ్మెంట్ రైట్ ఆన్ సమ్ అదర్స్ పర్సన్స్. వన్ పర్సన్ హూ ఎక్సర్సైజింగ్ రైట్ ఆఫ్ ఈజ్మెంట్ ఈజ్ కాల్డ్ dominant owner because he is dominating. By dominating, he is taking the easement right against some others property. ఇతని ప్రాపర్టీలో నుంచి యాక్చువల్గా అయితే అతని ప్రాపర్టీలోకి ఎవరు కాలు పెట్టడానికి లేదు, అతని పర్మిషన్ లేకుండా. కానీ ఫర్ ద బెటర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద డామినెంట్ హెరిటేజ్ he is exercising easementary right against, though it belongs to he right of way belongs to whom? Servant owner. Despite of that he can exercise. Okay na? ఇప్పుడు did the dominant owner కి ఆల్టర్నేటివ్ వే ఏమైనా ఉందా? ఆల్టర్నేటివ్ వే లేదు కాబట్టి ఎక్సర్సైజింగ్ దిస్. ఓకేనా? సపోజ్ రేపు పొద్దున ఇది చెరువు మొత్తం ఎండిపోయి, చాలా జాగ్రత్త వినాలి, చెరువు మొత్తం ఎండిపోయి ఇక్కడే రోడ్డు వేశారు అనుకో, ఇతను ఇలా వెళ్ళి నాకు ఆల్రెడీ ఈజ్మెంట్ రైట్ ఉంది కదని చెప్పి ఇలా వచ్చి గేట్ తీసుకొని వెళ్తాడా? లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాడా ఇంటికి? అర్థమవుతుందమ్మా? అంటే ఏది బెనిఫిషియల్ ఎంజాయ్మెంట్ ఇది ఇతనికి? ఇక్కడ నుంచి రావడమా? ఏది ఆఫ్టర్ దిస్ ఇదే కదా బెనిఫిట్. అప్పుడు ఈజ్మెంట్ రైట్ ఉంటుందా? అవసరమా? వేరే వాడి ప్రాపర్టీలోకి వెళ్ళి వాడు తిట్టుకుంటూ మనల్ని అవసరమా మనకి? హీ కెన్ ఎక్సర్సైజ్ డైరెక్ట్లీ, హీ కెన్ గో టు ది హిజ్ ప్రాపర్టీ. ఇప్పుడు హూ ఈజ్ డామినెంట్ ఓనర్? ఒక్క లైన్లో చెప్పండి. ద పర్సన్ హూ ఎక్సర్సైజింగ్ ఈజ్మెంటరీ రైట్ ఆన్ సమ్ అదర్స్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ అ డామినెంట్ ఓనర్. ద పర్సన్ ఆన్ విచ్ ప్రాపర్టీ ఫర్ ద బెనిఫిషియల్ ఎంజాయ్మెంట్ ద ఈజ్మెంట్ రైట్ క్యాన్ బి యూజింగ్ డామినెంట్ హెరిటేజ్. డామినెంట్ హెరిటేజ్ యొక్క ఆ డామినెంట్ హెరిటేజ్ని బెటర్గా యూజ్ చేసుకోవడం కోసం ఈజ్మెంట్ రైట్ని తీసుకునేది. ఆ బెటర్ యూజ్మెంట్ ఆఫ్ విచ్ ఫర్ వాట్ ప్రాపర్టీ? దట్ ఈస్ డామినెంట్ హెరిటేజ్. డామినెంట్ హెరిటేజ్ అనే ప్రాపర్టీ కోసం డామినెంట్ ఓనరు రైట్ ఆఫ్ ఈజ్మెంట్ తీసుకోవడాన్నే అగైన్స్ట్ హూమ్? సర్వియంట్ ఓనర్ అపాన్ సర్వియంట్ హెరిటేజ్. ఇజంట్ ఇట్? ఇది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈజ్మెంట్. దీనిలో రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈజ్మెంట్స్ ఉంటాయి. డామినెంట్ హెరిటేజ్ ఈ యొక్క రైట్ ఆఫ్ ఈజ్మెంట్ని, ఈ రైట్ ఆఫ్ వే వాడుతున్నాడు కదా ఈజ్మెంట్ని. ఈజ్మెంట్ ఏంటి? ఈరోజు నేను నడుస్తూ ఉంటే రేపు వచ్చేస్తుందా నాకు? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అదే ప్రాపర్టీని అదే దారిలో అదే నడకదారిలో యూజ్ చేస్తూ ఉంటే ఒక రోజు అడ్డంగా వచ్చి వాడు నన్ను ఆ ఈజ్మెంట్ రైట్లో నుంచి నడవడానికి వీలు లేదు అని చెప్పకూడదు. నేను చెప్పిన ఎగ్జాంపుల్లో కంచె వేసినోడు పేరేంటి? డామినెంట్ ఓనరా సర్వెంట్ ఓనరా? సర్వెంట్ ఓనర్ వేశాడు అక్కడ మన ఎగ్జాంపుల్లో. ఇజంట్ ఇట్? నేను యూజ్ చేసుకుంటున్నాను డామినెంట్ ఓనర్గా బికాస్ ఫర్ మై డామినెంట్ హెరిటేజ్. గెట్ మై పాయింట్? ఇప్పుడు ఇతను ఈ యొక్క వే ఎవరికి సంబంధించి? ఇక్కడ అతను యాపిల్ తోటలు, యాపిల్ చెట్లు, అన్ని రకాల చెట్లు వేసుకున్నాడు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు చెట్లు నరికేసుకుంటూ వస్తున్నాడు వీడు. క్యాన్ హీ డూ దట్? While exercising right of easement, dominant owner should not cause any disturbance and he cannot disturb the property and enjoyment of the servant heritage of servant owner. This is a fundamental principle. Okay na? ఈడు ఎప్పుడైతే అబ్స్ట్రక్షన్స్, ఎప్పుడైతే డిస్టర్బెన్స్ కాజ్ చేస్తాడు, ఈడేమంటాడు? ఈ రోజు నుంచి నువ్వు ఇటు రావడానికి వీల్లేదు అంటాడు. ఇజంట్ ఇట్? తర్వాత వాడు చేయగలడా వాడు చేయకూడదా తర్వాత చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నాకు బేసిక్ అండర్స్టాండింగ్ డెఫినేషన్ చెప్పండి. ఈజ్మెంట్ అంటే ఏంటో? ఈజ్మెంట్ ఈజ్ అ రైట్ ఆఫ్ బెనిఫిషియల్ ఎంజాయ్మెంట్ ఆఫ్
beneficial enjoyment of, whose right is that? Whose right is that? Beneficial enjoyment of dominant owner against the servient owner. చెప్పు, అదే టు డూ ఆర్ నాట్ టు డూ ఆర్ టు ప్రివెంట్ ఆర్ కంటిన్యూ టు ప్రివెంట్ అవన్నీ. బట్ ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. సో ఈజ్మెంట్ ఈజ్ ఎ రైట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ డామినెంట్ ఓనర్ అపాన్ ద డామినెంట్ హెరిటేజ్ ఫర్ వన్స్ ఓన్డ్ బెనిఫిట్ ఆఫ్ ద డామినెంట్ హెరిటేజ్ అగైన్స్ట్ ది సర్వెంట్ ఓనర్ ఆన్ ది సర్వెంట్ హెరిటేజ్, ఇజంట్ ఇట్? అంటే డామినెంట్ ఓనర్ ఏదైతే ఉన్నాడో ఈడి ప్రాపర్టీలోకి ఈజీగా బెనిఫిషియల్ ఎంజాయ్మెంట్ కోసం చేసే ఈ యొక్క తీసుకునే ఈ రైట్ ఆఫ్ ఈజ్మెంట్నే, రైట్ ఆఫ్ వేనే ఈజ్మెంట్ అంటారు. హీ షుడ్ నాట్ కాజ్ ఎనీ డిస్టర్బెన్స్, హీ షుడ్ నాట్ కాజ్ ఎనీ destruction of this property. Can he do so? Vice versa, na? He also, can he prevent this person for enjoyment of that property, of enjoyment of that way? No. మరి ఇష్యూస్ ఎక్కడ వస్తాయో చూద్దాం, ఓకేనా? ఇప్పుడు మనకి క్యారెక్టరిస్టిక్స్ ఎసెన్షియల్స్లో ఏం కనబడుతున్నాయి? There are two or more persons. One is called dominant owner and another one is called servant owner. Two properties, two tenements ఉన్నాయి. ఏంటా tenements? Servant heritage, dominant heritage. ఓకేనా? ఇప్పుడు ఈ చెప్పిన ఈజ్మెంట్ రైట్ ఎవరి యొక్క, ఏ ప్రాపర్టీ యొక్క బెనిఫిషియల్ ఎంజాయ్మెంట్ కోసం, బట్ నాట్ ఏ సర్వెంట్ హెరిటేజ్. గెటింగ్ మై పాయింట్? ఎసెన్షియల్స్ అన్నీ వచ్చాయా? ఏంటా ఎసెన్షియల్స్ అని చెప్పాను? ఒక చిన్న ఇక్కడే చెప్పేస్తాను. క్యాన్ హీ మస్ట్ బి ఓనరా? దీనికి ఓనర్గానే ఉండాలా? ఆక్యుపైర్ అంటే చూడాలి. దీనికి వై ఈజ్ ద ఓనర్ అనుకోండి. సపోజ్ వై ఉండటం లేదు ఇక్కడ, జెడ్ అనే పర్సన్కి లీజుకి ఇచ్చాడు ఈ ప్రాపర్టీ. Can Z exercise that right of easement for beneficial enjoyment of one's owned property? Isn't it? ఇంకోటి చూడండి అయితే. So no, you should not have any misconception that one dominant owner is always owner. He can be an occupier. Occupier in the sense the person who is having a possession. Getting my point? Law recognizing possession also. Occupier in the sense possession. పొసెషన్లో సపోజ్ యూజర్ ఫ్రాక్చరీ మార్టగేజ్లో ప్రాపర్టీని కూడా తీసుకెళ్ళి పెడతారు కదా వాడుకోవడానికి. బ్యాంకులో మన డాక్యుమెంట్స్ పెట్టడం అనేది సమ్ అదర్ మార్టగేజ్ అది. బట్ ప్రాపర్టీ మనమే యూజ్ చేసుకుంటున్నాం, మన డాక్యుమెంట్స్ మాత్రం బ్యాంకులో ఉంటాయి, సమ్ అదర్ మార్టగేజ్ అది. బట్ యూజర్ ఫ్రాక్చరీ మార్టగేజ్లో నేనేం చెప్పాను? నా ల్యాండ్ను కూడా ఎవరికైతే మార్టగేజీ, ఎవడైతే డబ్బులు ఇస్తున్నాడో క్రెడిటారు, వాడికి ఇచ్చేస్తాను. దాని మీద వచ్చే రెంట్స్ని బేస్ చేసుకొని దాని మీద ఎంజాయ్ చేస్తూ వాడి యొక్క మంత్లీ ఈఎంఐలు కానీ, రెంట్లు కానీ, ఇంట్రెస్ట్లు కానీ కట్ చేసుకుంటూ ఉంటాడు. గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ యూజర్ ఫ్రాక్చరీ మార్టగేజ్. మరి ఆ కేసులో మార్టగేజార్ కూడా ఉంటాడా ఉండడా? లెస్సార్ ఎట్లా ఉన్నాడో మార్టగేజార్ అంటే ఇన్ ద సెన్స్ ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ అ పొసెషన్ బై వే ఆఫ్ మార్టగేజ్ ఉంటాడా ఉండడా? సో మార్టగేజీ ఆర్ పొసెసర్ ఆర్ ఆక్యుపైర్ ఆర్ ఓనర్, ఎనీవన్ క్యాన్ బి. Can servant owner is always need to be owner of that property? He also can be some other person. ఇతను కూడా ఎవడైనా ఉండొచ్చు, ఇతను కూడా లెస్సార్ అయి ఉండొచ్చు, లెస్సీ అయ్యి ఉండి అనుకోండి, వాడు యూజ్ చేసుకుంటాడు అపాన్ దట్ ప్రాపర్టీ. చాలా జాగ్రత్త వినాలి. బేసిక్గా చెప్తాను, తర్వాత డీప్గా కొంత వెళ్దాం. క్యాన్ డామినెంట్ ఓనర్ సెల్ దిస్ ప్రాపర్టీ? ఆయన ఇష్టం అండి, అమ్ముకుంటాడు. అంతేనా? అమ్మకూడదని లేదా? అమ్ముకోవచ్చా? ఆఫ్టర్ సేల్ ఇతని ప్రాపర్టీ ఎవరికి వెళ్ళిపోతుంది? ఎవడైతే కొనుక్కున్నాడో వాడికి వెళ్ళిపోతుంది. ఇజంట్ ఇట్? క్యాన్ దట్ పర్సన్ ఎక్సర్సైజ్ ద రైట్ ఆఫ్ ఈజ్మెంట్ ఆఫ్టర్ దట్ సేల్? క్యాన్ సర్వెంట్ ఓనర్ అడగొచ్చా? సార్ వై అనే పర్సన్ మాత్రమే ఈ నడక, వాడికి మాత్రమే వదిలాను నేను ఈ దారి, నీకు వదలను అంటే కుదురుతుందా? ఈ యొక్క టెనమెంట్ ఏదైతే ఉందో,
ఈ యొక్క టెనమెంట్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ అమ్మితే దీని మీద ఉండే రైట్స్ కూడా వెళ్ళిపోతున్నాయి లేదా ట్రాన్స్ఫరీస్కి? చూడాలి. ఈజ్ దిస్ ప్రాపర్టీస్ హెరిటబుల్ అంటే వారసత్వంగా తన తదనంతరం వేరే వాళ్ళకి వెళ్తుందా? వై చనిపోయాడు, ఇదే ఇంట్లో వై చనిపోయాడు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు అయ్యారు. క్యాన్ దే ఎక్సర్సైజ్ ద రైట్ ఆఫ్ ఈజ్మెంట్? అర్థమవుతుందా? హెరిటబులా? ఇట్ కెన్ బి ట్రాన్స్ఫరబులా? అపాన్ ట్రాన్స్ఫర్స్ దట్ ఈజ్మెంట్ రైట్. నౌ ఇది సపోజు ఈ దారి బెంజ్ సర్కిల్లో ఉంది, ఒక ల్యాండ్, ఆ ఇంట్లో బెంజ్ సర్కిల్ ఒక వే ఉంది. అక్కడ గజం 1,00,000 రూపాయలు, ఇక్కడ మొత్తం కలిపితే ఒక 100 గజాలు ఉండొచ్చాము ఇదంతా. క్యాన్ డామినెంట్ ఓనర్ సేల్ ఎక్స్క్లూజివ్ దిస్ రైట్ ఆఫ్ ఈజ్మెంట్? అర్థమవుతుందా? అమ్మేయొచ్చా ఎక్స్క్లూజివ్గా? వెదర్ సర్వియంట్ ఓనర్ క్యాన్ సెల్ అవే దట్ ఎక్స్క్లూజివ్ దిస్? మరి నేను చెప్పింది ఒక ఎసెన్షియల్స్లో ఒకటి చెప్పాను కదా, ఇట్ కెనాట్ సోల్డ్, ఇట్ కెనాట్ ట్రాన్స్ఫర్ ఎక్స్క్లూజివ్ రైట్స్ ఆన్ దిస్. ఓకేనా? సర్వేంట్ ఓనర్ ఎక్స్క్లూజివ్గా ఇది అమ్మడానికి లేదు. ఒకవేళ హీ వాంట్ టు సెల్ దిస్ ప్రాపర్టీ ఎంటైరిటీ, ఓకేనా, అపాన్ ద ట్రాన్స్ఫర్ క్యాన్ సర్వేంట్ ఓనర్ ఆఫ్టర్ మేక్ ఏ సేల్ ఆర్ ద న్యూ పర్చేజర్ క్యాన్ మేక్ ఎనీ కండిషన్స్ ఆన్ ద డామినెంట్ ఓనర్? పెట్టగలరా? కామన్ సెన్సికల్ అండర్స్టాండింగ్ కదా ఇదంతా. చూద్దాం, ఇంటర్కేసెస్ అని చూద్దాం. ఓకే, ఇది అర్థమైందా? జస్ట్ కైండ్స్ ఆఫ్ ఈజ్మెంట్స్. ఇది చెప్పండి, క్యాన్ డామినెంట్ ఓనర్ ప్రివెంట్ సర్వేంట్ ఓనర్ ఫ్రమ్ దిస్? ఎందుకు? అర్థమవుతుందా? క్యాన్ డామినెంట్ ఓనర్ ప్రివెంట్ సర్వేంట్ ఓనర్ ఆఫ్ దిస్ రైట్ ఆఫ్ వే? వాడేటి వెళ్తాడు మరి? ఎవరి ల్యాండ్ అసలు అది? నీకు ఎలాగైతే బెనిఫిషియల్ ఎంజాయ్మెంట్ ఉందో వాడికి కూడా బెనిఫిషియల్ ఎంజాయ్మెంట్ ఉండాలి కదా. బట్ వీడు ఏదైతే ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటున్నాడు, విల్ ఇట్ కాల్డ్ యాజ్ అ రైట్ ఆఫ్ ఈజ్మెంట్? ఇది రైట్ ఆఫ్ ఈజ్మెంట్ కాదు. రైట్ ఆఫ్ ఈజ్మెంట్ ఈజ్ ద టూ డిఫరెంట్. అంటే ఒక డామినెంట్ ఓనరు సర్వియంట్ ఓనర్స్ ప్రాపర్టీ మీద ఎక్సర్సైజ్ చేసే రైట్. ఓకేనా? ఫర్ వాట్ పర్పస్? బెనిఫిషియల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ డామినెంట్ హెరిటేజ్, నాట్ సర్వియంట్ హెరిటేజ్. సార్ నేను ఈ నడకల దారిలో నేను రోజు నడిచాను అనుకోండి సార్, మీకు వాస్తు మంచిది సార్ అన్నాడు అనుకోండి, నీ వాస్తు గురించి కాదు, నీ వాస్తు గురించి చెప్పు. వాస్తు ఇన్ ద సెన్స్ కొలెక్యువల్, దట్స్ నాట్ ది ఎగ్జాంపుల్. ఓకేనా? ఫర్ వన్స్ ఓన్డ్ బెనిఫిషియల్ ఎంజాయ్మెంట్. సో ఈ నీడ్ నాట్ బి ఓనర్, he need not be he can also processor, he can also lessee, he can also be mortgagee, anything can be done. అంటే ఎవరి చేతిలో ఎవరి ప్రొసెషన్లో ఉంటున్నాడు వాడైనా అయి ఉండొచ్చు. పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ ఎ ఓనర్షిప్ రైట్స్ ఆల్సో క్యాన్. అండ్ దట్ ఎక్స్క్లూజివ్లీ రైట్ ఆఫ్ ఈజ్మెంట్ కెనాట్ సేల్ అండ్ కెనాట్ ట్రాన్స్ఫర్. ఓకే, చూద్దాం ఒకసారి, జస్ట్ రాసుకోండి ఒకసారి. Is it right in rem or right in personam? ఆ రైట్ ఎవరి మధ్యన? Will this right of easement available to the entire world? It is only available to the whom? Dominant owner. So it is called as a right in personam. It between both servant owner and dominant owner. చాలా ఇంటర్కేసెస్ ఉంటాయి ఇందులో. ఓకేనా? జస్ట్ టేక్ ఎ నోట్స్. టైప్స్. There are 5 classifications. One is continuous. Types ఏంటంటే continuous, discontinuous, apparent,
నాన్ అపరెంట్ ఈజ్మెంట్ బై నెసెసిటీ. అపరెంట్, నాన్ అపరెంట్ ఈజ్మెంట్ బై నెసెసిటీ. ఈ రైట్ ఆఫ్ వే ఈజ్మెంట్ బై నెసెసిటీ అనా? Is this right of way which the dominant owner is exercising upon the dominant heritage for one's beneficial enjoyment? Dominant owner exercising upon surveyant heritage for one's owned property of the dominant heritage. Is it out of necessity? అది సరదా కోసం చేస్తున్నాడా? ఇది అవసరం వాడికి. ఫర్ వాట్ పర్పస్? బెనిఫిషియల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ డామినెంట్ హెరిటేజ్.